నెల్లూరు నగరంలోని వీఆర్సీ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కలెక్టర్ ఆనంద్, జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, సమాజంలో అట్టడుగు ఉన్న పేద వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. సమాజంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక అసమానతలను రూపుమాపి సమాజ స్థాపన కోసం అంబేద్కర్ చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని గుర్తు చేశారు. గత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత ఆయన కులమత దేశాలు లేకుండా అందరూ సమానంగా ఉండాలనే దానికోసం ఒక రాజ్యాంగాన్ని నిర్మించిన ఆయన గొప్ప నాయకుడు, రాజకీయ నాయకుడు కూడా. అసమానతలు తొలగిపోవాలని చెప్పి జీవితకాలం పోరాడాడు. ఫంక్షన్ కావాలా అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. మా గవర్నమెంట్ రాగానే ఆ కార్యక్రమాలన్నీ మళ్ళీ రివైవ్ చేస్తున్నాం. లాస్ట్ 5 years ఈవెన్ ఎస్సీ సప్లైని కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఈరోజు వాటన్నిటినీ ట్రాక్లో పెట్టాం. ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్ని వెల్ఫేర్ అయినా కొత్త ప్రోగ్రామ్స్ చేయొచ్చు, కానీ చట్టపరంగా ఉన్న ఏవైతే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ సప్లాన్ కానివ్వండి, వాళ్ళకి ఆ పర్సంటేజ్ ఆఫ్ అలొకేషన్ ఫండ్స్ వాటిని పక్కదోవ పట్టించే రైట్ ఎవరికి లేదు. అందుకనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ ట్రాక్లో పడ్డాయి. ఎస్సీ ఎస్టీల కోసం, వాళ్ళ కోసం ఏదైనా ఒక సమస్య వస్తే ఎంతవరకైనా పోరాడేదానికి సిద్ధంగా ఉంటాం తప్ప వాళ్ళేదో పేదోళ్ళు అని చెప్పి గాలికి వదిలేసే ప్రసక్తిలా రాజీ పడే ప్రసక్తి. అనంతరం కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో విద్యార్థులందరూ ఉన్నత లక్ష్యాలు చేరుకుని సమాజానికి మంచి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ కృషి వల్ల దేశంలో సమూల మార్పులు వచ్చాయని కలెక్టర్ అన్నారు. పేద వర్గాల కోసం అంబేద్కర్ చేసిన కృషిని, పోరాట పటిమను, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించిన ఆయన మేధో సంపత్తిని కొనియాడారు. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన కార్యక్రమంగా జిల్లా లెవెల్ ప్రోగ్రాం కూడా ఈరోజు నడుపుకుంటున్నాను. నేను ఒకటే జిల్లా ప్రజలందరికీ చెప్పడం ఏంటంటే, గవర్నమెంట్ సూచనల మేరకు అదేవిధంగా ఆయన లాస్ట్ ఒక 75 సంవత్సరంలో మనకి చూపించిన ఒక దారి ఉంది. అంటే సోషల్ జస్టిస్, ఎడ్యుకేషన్, అదేవిధంగా ఖచ్చితంగా పోరాటం చేసుకొని ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో, ఎస్సీ ఎస్టీ ప్రజలు ఉన్నారో అందరికీ కూడా ఏ విధంగా సోషల్ జస్టిస్ ఇవ్వచ్చు అని చెప్పి ఆ ఒక దారి ఆయన చూపించడం జరిగింది. దాంట్లో జిల్లా యంత్రాంగాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ ఈరోజు తెలియజేస్తాం. అనంతరం పలు సంఘాల నాయకులతో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి, కలెక్టర్ ఆనంద్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసులు, స్థానిక నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, పలు ప్రజా సంఘాల, ఎస్సీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలా దేశాలు తిరిగి అప్పట్లో ఆ దేశాల రాజ్యాంగాలన్నీ కూడా అవన్నీ కూడా ప్రత్యక్షంగా చూసి, ఆ రాజ్యాంగంలో మన భారతదేశానికి ఒక ప్రజాస్వామ్య దేశంగా ఈ భారతదేశం ఉండాలంటే ఎలా ఉండాలా, ఒక డెమోక్రటిక్ కంట్రీకి రాజ్యాంగం ఎలా ఉండాలనే దాని మీద ఆయన కూలంకుషంగా అన్నీ చూసి ఈ రాజ్యాంగాన్ని నిర్మించారు. ఆ రాజ్యాంగం వల్లే ఈరోజు కొన్ని ప్రభుత్వాలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా వాటికి కట్టడి చేసేదానికి ఈ రాజ్యాంగం ఎంతో దీనికి సంబంధించి వీలైంది. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఏదైతే ఆశయాలు ఆయన అనుగుణంగా అన్ని విధాల అటు కూటమి ప్రభుత్వం కానీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని మీ ద్వారా జిల్లా ప్రజలు